ఒక విశిష్టమైనటువంటి వ్యక్తే ఆయనతో కూడా మాట్లాడాలి. శ్రీవర్షిణి విషయంలో గురువు గారు ఏం చెప్తారు? ఇటువంటి ఫేక్ అఘోరి అంటే గురువుగారు కోపం వచ్చేది, చాలా ఫైర్ అవుతారు. ఎందుకనంటే ఆయన అటువంటి మహోన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తి. ఆయన కూడా మన మధ్యలోనే ఉన్నారు. నిజంగా ఈ విషయం తెలియగానే ఆయన వారణాసి నుంచి శ్రీవర్షిణిని కలవాలి, మాట్లాడాలి, తనకు ఒక ధైర్యం చెప్పాలి అనే విషయానికి ఆయన వచ్చారు. కాబట్టి బాలకృష్ణ గురువు గారితో 2 మాటలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్ నెంబర్ 1 న్యూస్ తరపున. శ్రీవర్షిణి మళ్ళీ వచ్చింది. వాడు అల్లూరి శ్రీనివాస్ ఒక వీడియోలు మాట్లాడుతూ ఒక ఛానల్కి సంబంధించి అంటే మరి బాధ్యత కలిగినటువంటి మీడియానా కాదా అనేది వారికే తెలియాలి. ఎందుకనంటే అటువంటి వారితో ఇంటర్వ్యూలు చేయడం ఏంటో నాకు అర్థం కాల. ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చూసాం, మీరు కూడా చూశారు. ఎట్లా అతని విషయంలో మీ రెస్పాన్స్? ఎన్నిసార్లు మాట్లాడినా పాడిందే పాడరా పాచిపళ్ళ దాచులే అని ఒక సామెత ఉంది. అదే చెప్పాల్సి వస్తుంది. 24 గంటలు వాడిని ఫోకస్ చేసి వాడిని సెలబ్రిటీలాగా తయారు చేస్తుంది మీ మీడియా. వాడికి ఏమొచ్చో నాకు ఇంతవరకు తెలియదు. నేను ఇందాక అన్నట్టుగా శుక్లాంబరధరం విష్ణువు వచ్చా రాదు, సరే కాలభైరవాష్టకం కూడా అక్కర్లా, రుద్రం వచ్చా రాదు, ఏమొచ్చు అఘోరదత్తైన మహా జైకాళి మహా ఇదేగా వచ్చు వాడికి. కపాలాల్లో అన్నం తింటా అన్నాడు, వాడి కపాలమే పగల కొట్టుకున్నాడు. ఎంతమందిని మోసం చేస్తాడు? బాలకృష్ణ సినిమాలో ఏదో డైలాగ్ ఉంది, అబ్బో ఇట్లాంటి వాళ్ళందరినీ దాచిపెట్టే చాలా మంది ఉన్నారని. ఈడొకడు శ్రీబోధానంద అని ఇంకోడు ఉన్నాడు హైదరాబాద్లో, వాడొకడు. ఇంకోడున్నాడు స్వామి అని 10,000 కోట్లు, వాడొకడు. ఇంకొక ఆయన ఉన్నాడు వీరమేధావి, 52 రకాల మన్నులతో స్వయం ప్రతిష్ఠ చేశాడంట. స్వయం ప్రతిష్ఠ అంట అమ్మవారు. మరి ఎక్కడ 52 రకాల మన్నులు ఉన్నాయో నాకు తెలియదు. మట్టిలో 52 రకాలు ఎట్టా వస్తాయో నాకు తెలియదు. ఎన్ని ఏరుకుని తెచ్చుకున్నా అన్ని రకాలు లేవు. ఎన్ని రకాలు ఏరుకుంటావు? తులసి మొక్కలో మట్టి ఏరుకుంటావు, గోమయంతో నిండిన మట్టి ఏరుకుంటావు, లేదు పాము నడిచిన ప్రదేశంలో మట్టి ఏరుకుంటావు. ఇట్లా ఎంత లెక్క పెట్టినా 52 రకాలు కావు. వీళ్ళందరినీ పెంచి పోషిస్తుంది ఎవరయ్యా అంటే కొంత మీడియా.